హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గారు అమ్మాయి. ముందుగా నా వీడియో కోసం మీ టైం స్పెండ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అని అనుకుంటున్నారు కదా, మేమైతే అంతర్వేది టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ మేనకోడలు అయితే ఆలమావయ్య దగ్గర ఎంచక్క బొజ్జుంది. మా చిట్టితల్లి బర్త్డే అయిన 2 days తర్వాత అయితే వెళ్ళొచ్చామండి. ఇంక ఇలా అయితే నరసాపురం మీద నుంచి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఆల్మోస్ట్ పంటి జర్నీ చేసి అయితే 10 years పైనే అవుతుంది. ఇంక ఇలా చాలా డేస్ అయింది కదా, ఇంకెలాగో దారే కదా అన్నట్టు ఇంకా పంట మీద నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నమాట. ఇదైతే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అలా ప్రకృతి అందాల నడుమ గోదావరి మధ్యలో అలా పంట జర్నీ చేస్తుంటే అసలు ఆ ఫీలింగే వేరు. నిజంగా నేచర్ లవర్స్ కి అయితే ఇదైతే బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఇంక ఇలా మావారు మా అమ్మాయి మేనకోళ్ళు వీళ్ళందరూ అయితే పంట ఎక్కేస్తున్నారన్నమాట. అన్నయ్య ఏమో ఇంకా కార్ ఎక్కించడానికి అయితే వెయిట్ చేస్తున్నాడు. చిన్నప్పుడు చాలా ఎక్కువసేపు పంటలో ఉన్నట్టే అనిపించేది పంట ఎక్కినప్పుడల్లా. ఇప్పుడు మాత్రం ఒక 5-10 minutes లోనే జర్నీ అయిపోయినట్టు అనిపించింది నాకైతే. మా ఊరికి కూడా నా చిన్నప్పుడైతే ఇలాగే వచ్చేవాళ్ళండి. ఆ ఊరి నుంచి ఈ ఊరికి రావాలంటే పడవ జర్నీ అయితే చేసేవాళ్ళు అనమాట. ఇంకా అలా అన్నయ్య కార్ ఎక్కిస్తుంటే నా భయం అయితే అంతా ఇంత లేదు, మనకు మామూలుగానే భయం ఎక్కువ కదా. వీడియోని ఎక్కడా స్వైప్ చేయకండి, ఎందుకంటే చూడలేని వాళ్ళైతే ఈ అంతర్వేది టెంపుల్ అయితే చూసేయచ్చు ఈ వీడియోలో. ఆ వాటర్ రైడ్ ని ఎంజాయ్ చేస్తూ ఎంచక్క పంటి దిగి యువతలకైతే వచ్చేసన్నమాట. చాలా బ్యూటిఫుల్ అండి. మీరైతే మాత్రం ఆంధ్ర వచ్చినప్పుడు ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళకైతే ఎలానో తెలుస్తుంది ఈ జర్నీ ఫీలింగ్ ఏంటనేసి. ఇంక ఇలా సెక్రటరీపల్లి అయితే వచ్చేసామన్నమాట. ఇంక అక్కడి నుంచి అంతర్వేది అయితే స్టార్ట్ అయిపోయాము. సిటీలో ఎన్నున్నా కానండి, పల్లెటూరులో మాత్రం ఆ జర్నీ చాలా వేరేగా ఉంటుంది కదా. పచ్చని చెట్ల మధ్యలో నీ సిటీలో ఎటు చూసినా ట్రాఫిక్ కనిపిస్తుంది మాకైతే. నాకెందుకో చాలా చేంజ్ అయిపోయినట్టు అయితే అనిపించిందండి. నేను విజిట్ చేసి అయితే ఆల్మోస్ట్ 10 years అయిపోయింది కదా. ఆ తర్వాత ఇప్పుడు కరుణించారన్నమాట ఆ నరసింహస్వామి వారు. నన్ను అయితే ఎప్పటికప్పుడు వెళ్దాం అనుకుంటూ వెళ్ళలేకపోతున్నాము. ఇంక ఇవాళ అయితే టైం వచ్చిందని అనుకున్నాను నేనైతే. టెంపుల్ లోపలికైతే మనకైతే ఎలాగో కెమెరాస్ అవి ఎలా ఉండవు కదా. ఇంక ఇలా బయట అయితే చిన్న క్లిప్ అయితే రికార్డ్ చేసేసానండి. ఇంకా అలా అది కూడా చూసుకున్న తర్వాత ఇంకా ఫోన్స్ అయితే ఆఫ్లో పెట్టేయాలి కదా. ఇంకా అలా ఆఫ్లో పెట్టేసి దర్శనానికి కూడా వెళ్ళొచ్చేసాము. బయట ఇదంతా కూడా షెడ్స్ అవి అంతకు ముందు ఉండేవి కాదు. ఇప్పుడైతే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేసేసారు ఇవన్నీ. ఇంకా మావారేమో కొబ్బరికాయ కొట్టేస్తున్నారు. మా అమ్మాయి కొట్టిన కొబ్బరికాయకి వెనకాల పీచ్ అయితే తీసేస్తుంది అన్నమాట. అలా మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వీడియోస్ అయితే రికార్డ్ చేసేస్తాను ఇక్కడ నేనైతే. ఇదంతా బయట అండి, గర్భగుడి బయట టెంపుల్ ఓవర్ వ్యూ అన్నమాట. ఆ కన్స్ట్రక్షన్ చెప్పుకోవాలండి, భలే కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి కూడా బాగా జరుగుతున్నట్టున్నాయి. ఇక్కడ ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసిన ఆయన అయితే శ్రీ కోపనాథి కృష్ణమ్మ గారంటండి. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడూ చెప్పేదేనండి, కన్స్ట్రక్షన్ అండి అసలు అలా ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారా బాబు అనుకుంటాను దేన్నైనా సరే. ఈ టెంపుల్స్ అనే కాదు, కొన్ని ప్లేసెస్ చూసినప్పుడు అబ్బా ఇలా ఉందేంటి అని వింతగానే అనిపిస్తుంది కదా మనకైతే. ఇక్కడ దేవుడి ప్రతిమలు అవన్నీ చూసినప్పుడు కూడా చాలా ఆశ్చర్యం వేసిద్ది. మొత్తం ఇక్కడ అయ్యో కథల్లాగా చెప్పుకుంటారంట. అలా వాటినైతే ఇలా బొమ్మల రూపంలో అయితే తీర్చిదిద్దుతారంటండి. ఏ టెంపుల్ కైనా సరే చాలా పీస్ఫుల్ గా, చాలా ప్రశాంతంగా, చాలా పెద్దగా కూడా ఉంటుందండి టెంపుల్ మొత్తం అంతా. అయితే ఇక్కడ అయ్యో హోమాలు ఇంకేవేవో జరుగుతున్నాయి. క్రౌడ్ కూడా పెద్దగా ఏం లేదు. వీకెండ్స్ ఏం వెళ్ళలేదు కదా మేము. వేరే ఊర్లో ఉన్నా గానీ, ఇంకా వేరే స్టేట్స్ లో ఉన్నా గానీ ఈ టెంపుల్ అయితే ఇటు సైడ్ వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఎంచక్క ఒకసారి అయితే వెళ్ళినండి. చాలా పీస్ఫుల్ గా అనిపించింది నాకైతే. ఈ గుర్రాలు మాత్రం భలే నిలబెట్టారు కదా. ఇంక ఇలా అయితే ఓవర్ వ్యూ అయితే తీద్దాం అనుకున్నాను కానీ 3 directions లోనే వచ్చింది. ఫస్ట్ డైరెక్షన్ అయితే షెడ్స్ అవి వేసేసారు కదా గోపురానికి. ఇంక ఇలా వీడియో రికార్డ్ చేసుకుంటా నేనైతే ముందుకైతే వచ్చేసాను. నిజంగా చాలా పెద్ద టెంపుల్ అండి. ఆ పైన గోపురాలు అవి కూడా చిన్న మధ్యలో టెంపుల్స్ ఉన్నాయి. వాటికి గోపురాలు కూడా భలే కన్స్ట్రక్ట్ చేసేసారన్నమాట. ఇక్కడ మా అల్లరి పిల్ల అయితే ఇంకా అల్లరి చేస్తూనే ఉంది. టెంపుల్ లో కూడా ఎవరన్నా ఏదైనా అంటారేమో అన్న భయం కూడా లేకుండా
టెంపుల్ పైకి అయితే స్టెప్స్ ఉంటే అట్నుంచి అయితే లోపలికి ఎక్కేసింది మాట. నాకైతే చాలా భయం వేసింది. వస్తావా రావా అంటే ఎప్పుడుకో అడగ్గా అయితే కిందకి దిగి వచ్చింది మాట. ఇంకా అలా స్వామివారి దర్శనం చేసేసుకున్న తర్వాత ఎవరైనా ఇక్కడి నుంచి అయితే కొంతమంది గుర్రాలక్క టెంపుల్ అని ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తారు. దీని పక్కన వశిష్ఠాలయం ఉంది, అక్కడ కూడా విజిట్ చేయండి. ఇంక ఇలా అయితే మేమైతే బీచ్కి వచ్చేసామండి. ఇదైతే మ్యాండేటరీ కదా. సిటీ హైదరాబాద్కి ఏం తక్కువ అంటారు కానండి, హైదరాబాద్లో బీచ్ ఉంటే ఆ లెవెలే వేరేగా ఉండేది. హైదరాబాద్కి అయితే మా అమ్మాయి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిందండి బీచ్లో. అలా ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే లోపు దిండి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. దిండి రిసార్ట్స్ చాలా ఫేమస్ కదండి. ఇంక అక్కడికైతే ఇలా స్టార్ట్ అయిపోయాము. అటు ఇటు చుట్టూ కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి రోడ్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా. మావారేమో కొబ్బరికాయ పడితే ఎలాగా అన్నయ్య అంటే అన్నయ్య ఏమో పడ్డాక ఇంకేం చేస్తామంటున్నాడు. ఇంక ఇలా కొంతసేపు వాళ్ళ కామెడీ సీన్స్ అయితే నడిచినాయి మాట ఆ కొబ్బరికాయల గురించి. ఇప్పుడు వెళ్ళలేదు కదా అని వెళ్తే ఒక రిసార్ట్కి వెళ్ళపోయి ఇంకో రిసార్ట్కి అయితే వెళ్ళాము. వెళ్ళిన దాకుండి పెద్దగా ఏమనిపించలేదండి. తీరా వచ్చేసాక స్టేటస్ పెడితే అప్పుడు అన్నారన్నమాట, ఈ రిసార్ట్ కాకుండా పక్క రిసార్ట్ ఇంకోటి ఉంటుంది అది బాగుంటుంది అనేసి. దేనికైనా వెళ్ళే ముందు ఫ్రెండ్ సజెషన్స్ లేదంటే వెళ్ళొచ్చిన వాళ్ళ సజెషన్స్ గూగుల్ తెల్ సజెషన్స్ అయితే తప్పకుండా అయితే తీసేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న పార్క్ లాగా అయితే సెట్ చేస్తారన్నమాట. ఇంకా అలా అది చూసుకున్న తర్వాత కొంచెం ఎదరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బోటింగ్స్ అయితే ఉన్నాయండి. టూ మచ్ కాస్ట్ అని అయితే చెప్తాను. వెళ్ళాలి అనుకుంటే బోట్ కదలాలంటే 10 మంది ఉండాలంట. 10 మంది లేకపోతే 10 మంది బిల్లు మనమే కట్టుకోవాలంట. అలా అయితే వాళ్ళు బోట్ స్టార్ట్ చేస్తారంట అండి. ఇలా ఎంతమంది ఈ దిండి రిసార్ట్స్ కి ఇంకా అంతర్వేది టెంపుల్ ని విజిట్ చేసేసారు నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవ్వచ్చేమో ఒక్కసారి అయితే షేర్ చేసేయండి. ఇలా ఇంటికైతే రిటర్న్ బ్యాక్ అయిపోయామండి. వచ్చేటప్పుడు చెంచునాడు బ్రిడ్జ్ మీద నుంచి అయితే వచ్చేసామన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసేసి బాబీ గారు అమ్మాయి ఛానల్ ని మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతండి. గుర్తుపెట్టుకోండి.